హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మిస్టర్ అంబికా వ్లాగ్స్. ఈ రోజు మనం స్పెషల్గా గోదావరి బొచ్చి చేప పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఫిష్ చేపలో కమన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఫిష్ చేపలు. దానికి ముందు మనం మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసుకుని ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ గరం మసాలా మిక్స్, ఇందులోకి ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు పులుసు, ఇదే దీనికి గోదావరి బొచ్చి పులుసు స్పెషల్. చేసుకుని మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని చక్కగా మొత్తం మనం వేసినవన్నీ కూడా ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా చేప ముక్కలు బాగా పట్టించి, చేప ముక్కలు చక్కగా మనం వేసుకున్న మసాలా కట్టి బాగా పట్టించాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ అవుతుంటాం. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు చక్కగా చీలికలు చేసుకుని ముందే కటింగ్ రెడీ చేసి పెట్టుకుంటే ఫిష్ కూర వండుకోవడానికి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. 2 టమాటాలు నైస్గా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇంకా మన చేపల కూరలోకి ఒక 2 మామిడికాయలు కూడా వేసుకుందాం. యాక్చువల్గా మామిడికాయలు ఆప్షనల్, వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎలాగో మన దగ్గర ఉన్నాయి కదా, అందుకని చెప్పి 2 మామిడికాయలు వేసుకుందాం. అంతగా తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది కదా, పుల్లగా నోటికి జిమ్మ ఉంటుంది కదా, అందుకే 2 మామిడికాయలు వేసుకుందాం. చేపల కూరకు మెయిన్ కొత్తిమీర ఉండాలి కాబట్టి కొత్తిమీర కూడా ముందు రెడీ చేసి పెట్టుకుందాం. రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం. ఓకే, తగినంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ బాగా వేయడానిద్దాం. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కాబట్టి మనకు ముందు కట్ చేసి పెట్టుకుని ఆనియన్ చేసుకుందాం. ముందు ఆనియన్ చేసుకుందాం. ఆనియన్ మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాం. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిద్దాం. మన ఆనియన్ చేసి చక్క బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. చక్క బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని టమాటా ఉంది కదా, టమాటా యాడ్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఈ టమాటా మగ్గిన తర్వాత అప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుందాం మ్యాంగో పీస్. ఇంకా టమాటా బాగా మగ్గ పెడదాం. మా ఆనియన్ టమాటా అయితే బాగా మగ్గింది. కాసంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా బాగా అల్లం వెల్లుల్లి పచ్చికం పోయే వరకు కొద్దిగా మగ్గ పెడదాం. కొద్దిగా పచ్చికం పోయింది అనుకో మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా పేస్ట్ అయింది. ఆనియన్స్ టమాటా చక్కగా పేస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుదాం. చక్కగా గ్రేవీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కొద్దిగా స్పైసీ కారం కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఇలా ముందు మన గ్రేవీ అనేది రెడీ అయితే నీకు ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోను. ఈ గ్రేవీలో అనేది వేసుకుని మన తర్వాత మగ్గ పెట్టుకుంటే నీకు ఫిష్ కర్రీ అనేది పర్ఫెక్ట్ రెసిపీలో వస్తుంది అనమాట. కారంతో చక్కగా ఆయిల్ బాగా తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుపు ఉంది కదా, పులుపు యాడ్ చేద్దాం. మనం తగినంత పులుపు యాడ్ చేసి బాగా చక్కని పులుపు యాడ్ చేద్దాం. అది ఈ పులుపును కూడా బాగా మగ్గ పెడదాం. మరి ఇందులో ఫిష్ కర్రీ అంటేనే చింతపండు పులుపు అంటేనే ఫిష్ కర్రీ అనమాట. అందులో మన గోదావరి బొచ్చు చేప అంటే మరి ఈ పర్ఫార్మెన్స్ ఉండాలి మనకు. మరి చక్కగా గ్రేవీ తయారైంది చూసారా. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటున్నాం మ్యాంగో పీసెస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు
ఇప్పుడు యాడ్ చేస్తే మనకు కరెక్ట్ టైంకి అనేది చక్కగా మగ్గుతాయి అన్నమాట మెత్త మెత్తగా. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని గ్రేవీకి కలుపుకుందాం. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఇది అయితే మగ్గనిద్దాం ఫస్ట్. మ్యాంగో పీస్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ అనేది మూత పెడతాం. మూత పెడితే మ్యాంగో పీస్ కూడా మనం వేసిన మసాలాలు పట్టిద్దాం బాగా. ఓకే, ఇప్పుడు మనం మ్యాంగో పీస్ ఎంతవరకు వచ్చింది చూద్దాం ఫస్ట్. ఓకే, అనేది చక్కగా అయితే బాగా అయితే మగ్గినాయి, ఆయిల్ అయితే బాగా తేలింది. ఇప్పుడు మనం కొద్దిగా కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేద్దాం. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అవి కూడా ములాలు కాబట్టి మనం కొద్దిగా కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మన గ్రేవీ కూడా మంచి గ్రేవీ తయారవుతుంది. ఓకే, ఈ ముక్కలు మునిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మనం చిక్కగా అయ్యే వరకు కూడా మరగబెడదాం అన్నమాట. చక్కగా ఉడకనిద్దాం. మన గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది. ఓకే ఓకే, మన గ్రేవీ అయితే ఎంతవరకు వచ్చింది చూద్దాం. మన గ్రేవీ అయితే మ్యాక్సిమం తయారైపోయింది. మన ఫిష్ మనం వేసిన ఇవి ఉన్నాయి కదా మ్యాంగో పీసెస్, అవి కూడా చక్కగా మెత్తగా అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ 3 అవర్స్ బ్యాక్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం ఫిష్ పీసెస్. ఇప్పుడు ఒక పీస్ జాగ్రత్తగా యాడ్ చేద్దాం. ఇందులో మనం ఎలా పడితే యాడ్ చేయకూడదు, పీసుల్ని చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఒక క్రమ పద్ధతిలో. తలకాయ ఏంట్రా బాబు ఎంత ఉంది, ఒక క్రమ పద్ధతిలో యాడ్ చేసుకోవాలన్నమాట పీసెస్ని. చక్క మనకి ఏ పీస్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఏ పీస్కి ఆ పీస్ అలా చక్కగా వస్తుంది అనమాట. తలకాయ ఇదేనా ఎంత తలకాయ ఆగినాడు, దీన్ని జాయిగా ముగ్గ పెట్టాలన్నమాట దీన్ని నిదానంగా. ఓకేనా, ఇందులో యాక్చువల్గా మసాలా కూడా ఉంది. ఈ మసాలా కూడా అందులో మనం యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ మసాలా అనేది చాలా పవర్ఫుల్ మసాలా అన్నమాట. ఇదే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. పీసేసుకున్న తర్వాత దాన్ని యాక్చువల్గా గట్టి అయితే పెట్టి కలపకూడదు, మనం చాలా జాగ్రత్తగా అలా చేతితోనే కలుపుకోవాలన్నమాట. ఇలా చేతితో కలుపుకోవాలన్నమాట ఇలా పైకి. అందుకే గట్టి పెట్టి ఎప్పుడు కలపకూడదు చేప ముక్కలు, ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం వేసిన చేప ముక్కలు అన్నిటికి కూడా గ్రేవీ పెట్టేటట్టు ఇలా బాగా కలుపుకుంటే చూసారు అలా బాగా కలుపుతుంది. ఇప్పుడు అలా మనం మూత పెట్టుకున్నాం అనుకో, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఓకే ఓకే, మన ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చింది చూద్దామా. వావ్, కొత్తలాడే గోదావరి బొచ్చు చేప పులుసు రెడీ అయితే అయిపోయింది. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేసి జాయిగా మూత పెడదాం. ఇప్పుడు ఇందులో తినడానికి మనం వైట్ రైస్ పెట్టుకుందాం కుక్కర్లోను. ఆల్రెడీ మనం కడిగి రెడీగా పెట్టుకున్నాం వైట్ రైస్. కుక్కర్లో వైట్ రైస్ పెట్టుకుందాం. చేపల పులుసులో వైట్ రైస్ అయితే కిక్కుంటుంది, అదే వైట్ రైస్ పెట్టుకున్నాం. ఓకే, చేపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసేద్దాం తొందరలోనే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గోదావరి బొచ్చు చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తినేద్దాం అర్జెంటుగాను. ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలాగా చేపల కూర వండడం, కానీ చాలా బాగా వచ్చింది. అందులో ముందు ఈ మ్యాంగో పీస్ చేసాం కదా, ఇప్పుడు బాగా మెత్తగా స్మూత్గా వచ్చినాయి. మ్యాంగో పీస్తో కూడా ఒక పీస్ ట్రై చేద్దాం. ఎక్సలెంట్. ఫిష్ అయితే కాలిపోతుంది, చాలా వేడిగా అయితే ఉంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మంచి బెస్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.